ఏపీ టెట్ 2018 సైకాలజీలో వచ్చినటువంటి ప్రీవియస్ క్వశ్చన్ లెర్నింగ్కి, మెచ్యురేషన్కి, డెవలప్మెంట్కి అంటే అభ్యసనం, పరిపక్వత, వికాసం ఈ మూడిటి మధ్య సంబంధం ఏంటి అని 4 ఆప్షన్లు ఇచ్చాడు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి. డెవలప్మెంట్ ఈజ్ ఫంక్షన్ ఆఫ్ మెచ్యురేషన్ అండ్ లెర్నింగ్. వికాసము అనేది పరిపక్వత మరియు అభ్యసనం మీద ఆధారపడుతుంది. దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే 2 ఏళ్ల పిల్లవాడు ఒక ట్రైన్ కానీ ఒక ఏరోప్లేన్ కానీ తోలమంటే తోలుతాడా? లేదు. ఎందుకంటే వానికి అంత మెచ్యూరిటీ రాలేదు, పరిపక్వత అనేది లేదు. అందువల్లే ఆ బండిని నడపగలిగేంత వికాసం వాడికి లేదనమాట. అలాగే ఒక 20 ఏళ్ళ యువకుడు ఉన్నాడు, లేదా 25 ఏళ్ళ యువకుడు ఉన్నాడు. అతను ట్రైనింగ్ తీసుకోకుండా ఏరోప్లేన్ కానీ ట్రైన్ కానీ నడపగలడా? నడపలేడు. ఎందుకంటే అభ్యసనం జరగలేదు. కాబట్టి వికాసం అనేది జరగాలంటే అభ్యసనము ఉండాలి, పరిపక్వత కూడా ఉండాలి. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. డెవలప్మెంట్ ఈజ్ ఫంక్షన్ ఆఫ్ మెచ్యురేషన్ అండ్ లెర్నింగ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. మళ్ళీ రిపీట్ అవుతుంది, ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి. టెట్ ఎగ్జామినేషన్ అండ్ డిఎస్సి ఎగ్జామినేషన్ సంబంధించి సైకాలజీలో.